హలో, వెల్కమ్ టు ఛానల్. హాయ్ అండి, తిన్నారా? ఏం లేదు, ఈరోజు మార్నింగ్ లేవగానే ఒక ఆంటీ నాకు మెసేజ్ పెట్టింది. ఎందుకంటే నేను మొన్న నుంచే కదా యూట్యూబ్ స్టార్ట్ చేసిన. ఇంకా కొన్ని హెల్ప్ అంటే నా త్రూ కొంచెం అవుతుంది, నా సంపాదన ఇంత అయితే ఇంత కొంచెం హెల్ప్ చేస్తా, ఎంతో కొంత హెల్ప్ చేయాలనుకుంటున్నా. నేను హెల్ప్ చేస్తానో చేయనో పక్కన పెట్టండి. నేను చేయని పరిస్థితిలో ఉన్నప్పుడు నేను వేరే వాళ్ళతోనన్నా చేపిస్తా. నా త్రూ అయితే మాత్రం నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తా. ఏం లేదు, సాస్పేట్లో ఉంటుంది, క్యాన్సర్ ఉందంట తనకు, స్టేజ్ 3 or 4లో ఉందంట. తనకు హెల్ప్ చేయమని చెప్పి, ఆంటీ నువ్వు యూట్యూబ్ స్టార్ట్ చేసినావు కదా, నువ్వు వాట్సాప్లో పెట్టుకుంటే కొంతమంది కొంతమంది ఒక 1000 అయినా అంటే ఒక 100 అయినా హెల్ప్ చేయండి. టోటల్ నీ త్రూ ఒక 5000 4000 అయితే హ్యాపీ. ఇప్పుడు ఒకసారి మీరు స్టేటస్ పెట్టుకుంటే మళ్ళీ యూట్యూబ్లో కూడా పెట్టుకుంటే మీకు ఏమన్నా హెల్ప్ అవుతుంది. వాళ్ళకి పాపం చాలా పూర్ ఉన్నారు అని చెప్పిర్రు. ఇంకా సరేలే అని నేను పెట్టుకుందామని డిసైడ్ అయ్యి స్టేటస్ పెట్టుకున్నా. నాకు కొంతమంది వేసిరు అమౌంట్. ఇంకా మీరు కూడా ఏమన్నా హెల్ప్ చేయండి. ఇంకా మీరు అది నమ్ముతారో నమ్మరో, నేను ఒక ఆంటీది చూపిస్తా ప్రొఫైల్ నా ఫోన్లో. అంటే ఆంటీ సోషల్ వర్కర్ అన్నట్టు, అది ఏంది నాకు తొందరగా గుర్తుకొస్తలేదు, డిఆర్డిఏ దాంట్లో ఆఫీస్లో పనిచేస్తుంది ఆంటీ. ఇంకా ఆంటీ వర్క్ చేసిన చాలామంది నిరుద్యోగులు ఉంటారు కదా, 10th పాస్ అయిన వాళ్ళు కూడా, అట్లాంటి వాళ్ళకు ట్రైనింగ్ ఇప్పించడము. లేడీస్కి 10th పాస్ అయిన లేడీస్కి అంటే ఇక్కడ లోకల్ జోన్లో తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అందరికీ ఆంటీ ఒకవేళ వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి మగ్గం వర్క్, మళ్ళీ మిషన్ ఉంటుంది కదా కుట్టు మిషన్, అది ఇంకా కొన్ని ఉన్నాయి లేడీస్కి. తర్వాత జెంట్స్కి ఏమో ఐటీఐ ఇది ఉంటుంది కదా, ఫామ్ మనకు సర్టిఫికెట్ ఉంటుంది కదా, దాంట్లో జాబ్స్లు, మళ్ళీ ట్రైనింగ్, వాళ్ళకి ఎలక్ట్రీషియన్ది, ఫోన్ రిపేరింగ్, ఇవన్నీ ఆంటీ నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తుంది, ట్రైనింగ్ ఇప్పించి జాబ్ పెట్టిస్తుంది. ఇంకా ఆంటీ సోషల్ వర్క్ బాగా చేస్తుంది. నాకు ఆ ఆంటీ మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ. ఇంకా నేను ఆంటీకి చెప్పిన ఏదైనా ఉంటే నేను కొంచెం చేస్తా ఆంటీ హెల్ప్. అంటే నా స్వార్థం ఏం లేదు ఇలా, నాకు ముందు నుంచి కూడా హెల్పింగ్ నేచర్ ఉంది. కానీ నాకు కరెక్ట్ టైం దొరకలేదు. ఎందుకంటే నేను జాబ్ మొన్న 1.5 month అవుతుంది నేను మానేసి. అప్పటి నుంచి ఇంట్లో ఉంటున్నా కదా, ఖాళీగానే ఉంటున్నా కదా అని చెప్పి ఇంకా నేను ఇట్లా యూట్యూబ్ స్టార్ట్ చేసిన. ఆ గ్యాప్లో ఎందుకంటే డ్యూటీకి వెళ్ళేటప్పుడు నాకు టైం ఉండకుండే, నేను ఇంట్రెస్ట్ పెట్టకుంటుని డ్యూటీ అంటుంటుంది. ఇప్పుడు నేను డ్యూటీకి వెళ్ళట్లేదు, గ్యాప్ తీసుకున్నా. డ్యూటీకి ఒక 2 months అట్లా గ్యాప్ తీసుకున్న తర్వాత వెళ్దామేమో అనుకుంటున్నా. ఇప్పుడైతే ఇంట్లోనే ఉంటున్నా. అందుకే కొంచెం నేను హెల్ప్ చేస్తా ఆంటీ, ప్లీజ్ నాకు ఏదైనా ఉంటే చెప్పండి అని అంటే, ఇంకా ఆంటీ ఈరోజు నాకు మార్నింగ్ స్టేటస్ పెట్టింది. ఇది కనిపిస్తుందో లేదో, ఇంకా ఆంటీ స్టేటస్ పెట్టింది ఇది. ఇంకా మళ్ళీ ఆంటీకి కూడా జీపే చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే కూడా కాంటాక్ట్లో పెట్టింది, స్టేటస్లో పెట్టింది. ఇంకా నేను కూడా ఏదైనా హెల్ప్ చేస్తా ఆంటీ అని చెప్పాను. చెప్తే ఇంకా ఆంటీ నాకు ఇది ఫార్వర్డ్ చేయడం జరిగింది. నేను కూడా నా ఫోన్లో కూడా స్టేటస్ పెట్టుకుంటే ఇంకా నాకు కూడా ఒక 3-4 members డబ్బులు వేశారు. అది కూడా మీకు చూపిస్తాను. ఇంకా నేను కూడా కొంతమందికి జీపే చేయించిన. ఇప్పుడు వీళ్ళు కదండి, ఇంక ఇగో జీపే చేయించిన 2-3-4 చేసిర్రు. నేను ఒక 500 చేసిన. నా దగ్గర అంత స్తోమత లేదు, ఎక్కువ చేయాలని ఆశ ఉంది. కానీ ఇంకా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కదా, మీరు కూడా ఎవరైనా ఉంటే హెల్ప్ చేయండి గాయస్. అంటే మీరు అనుకోవచ్చు ఇదేమైనా ఫేక్ ఉంటుందా అని. ఒకవేళ ఫేక్ ఉంటే కూడా మన రూపాయి అయితే ఎక్కడ పోదు కదా, మనమైతే ఒకరికి హెల్ప్ చేసినట్టే కదా. ఫేక్ ఏమి ఉండదు, నాకు తెలిసి రియల్ ఉంటుంది ఇది. ఇంకా కానీ మీరు అనుకోవచ్చు ఇదేమన్నా ఫేకా, పోతుందా డబ్బులు పోవా అని అనుకోవచ్చు. అలా మాత్రం అనుకోకండి. మన అమౌంట్ వేస్ట్ అయినా సరే కానీ ఎవరికైనా మనమైతే హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే అమౌంట్ వేస్తున్నాం కాబట్టి అవేమీ వృధా కాదు. మన పుణ్యం చేస్తే మన పిల్లలకు హెల్ప్ అవుతుంది అని అంటారు కదా. ఒక 100 rupees అయినా కూడా హెల్ప్ చేయండి. 100-200 అయినా సరే, 50 rupees అయినా హెల్ప్ చేయండి. హెల్ప్ చేసి స్టేటస్ పెట్టుకోండి. ఎందుకంటే స్టేటస్ పెట్టుకోవడం తప్పు కాదు. మనం ఒక 1 rupee హెల్ప్ చేసినా స్టేటస్ పెట్టుకోవాలి. ఎందుకంటే మన త్రూ వేరే వాళ్ళు ఇన్స్పిరేషన్ అవుతారు. వీళ్ళు వీటిని వేసింది మనం కూడా వేద్దాము అని
ఉంటుంది. కొంతమంది అనుకుంటారు 500 వేసి స్టేటస్ పెట్టుకుంది ఏదో అందరికి తెలియాలని అని అనుకుంటారు. కానీ నేను మాత్రం వాళ్ళు ఎవరైనా ఏమన్నా అనుకోండి, నాకు అస్సలు కాదు. కానీ ఏంటంటే మనం చేసినాం కాబట్టి ఆహా తను చేసింది, అక్క చేసింది, మమత ఇలా చేసింది, మనం కూడా చేద్దాం, ఏదో కొంత హెల్ప్ చేద్దాం అనే దాని మీద పోతారని నేను ప్రతిదీ స్టేటస్ పెట్టుకుంటా. ఇంకా అది నా ఒపీనియన్. మీరైతే హెల్ప్ చేయండి, ఈ కొంచెం మీకు తగ్గట్టు హెల్ప్ చేయండి. మరీ నేను అని అడగతలేదు, ఒక 100 రూపీస్ అయినా హెల్ప్ చేయండి గైస్. మీ హెల్పింగ్ వల్ల ఒకరికి ఏదో కొంచెం, ఒక మెడిసిన్, ఒక డోలో ట్యాబ్లెట్ అనుకోండి, ఒక డోలో ట్యాబ్లెట్, ఏదో ఒక ట్యాబ్లెట్ వస్తుంది వాళ్ళకి, ఏదో ఒక హెల్ప్ అవుతుంది, తినడానికి ఒక 1 డే ఫుడ్ అవుతుంది, ఏదో ఒకటి అవుతుంది. ప్లీజ్ హెల్ప్ చేయండి. లిట్టి చెప్పబెట్ట, నువ్వేమైనా చెప్తే చెప్పు వాళ్ళకి. ఆహా అది కాదు, అట్లా ఇస్తారు ఎవరైనా పడిపోతే, అంటే తను సమ్మర్ లో ఎవరైనా పడిపోతే అట్లా చెప్తాం కదా, తను అది అనుకుంటుంది. అది కాదు బెట్ట, ఒక ఆంటీకి ఆయ అయింది కదా, హాస్పిటల్ చూపిస్తారు, మస్తు డబ్బులు కావాలంట ఆంటీకి. అది చెప్పు, అందరూ ఆంటీకి హెల్ప్ చేయండి అని చెప్పు మ్యాటర్. ప్రాబ్లం ఉంది, పైసలు వెయ్యండి ఆంటీకి అని చెప్పు. నంబరు దీని పైన పెడతాం, నంబర్ పెడతాము, అందరూ అందరు అమౌంట్ హెల్ప్ చేయండి ఆంటీకి అని చెప్పు. వింటూ నువ్వు చెప్పండి, చెప్పు. ఆంటీకి ప్రాబ్లం అయింది కదా, 50 రూపీస్ అన్నా వేయండి ప్లీజ్, మస్తు పూరు. ఏం లేదు వాళ్ళకి. లాస్ట్లో వాళ్ళ నంబర్ పెట్టాను, ఫోన్పే అయినా జీపే అయినా చేయండి ప్లీజ్.